అందరికీ నమస్కారం. మన జీవితంలో జరిగే సంఘటనల వెనుక కొన్ని కనిపించని శక్తులు పనిచేస్తున్నాయేమో అని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం సరిగ్గా ఆ శక్తుల గురించే మాట్లాడుకుందాం. వినడానికి చాలా పెద్దగా అనిపించే ఈ విషయాలని చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఆలోచనలే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయా? ఇది వినడానికి సింపుల్గా ఉన్నా చాలా చాలా పవర్ఫుల్ ప్రశ్న కదూ. సరే, ఈరోజు మనం ఈ ఆలోచన వెనుకున్న అసలు మెకానిక్స్ ఏంటో కాస్త లోతుగా చూద్దాం. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం అన్నింటికంటే ముందుగా చాలా ప్రాథమికమైన ఒక విషయం గురించి తెలుసుకోవాలి. అదే శక్తి లేదా ఎనర్జీ. అసలు శక్తి అంటే ఏంటి? ఇది కేవలం ఫిజికల్గా కనిపించేది మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లో చివరికి మనలో కూడా ఉండే ఒక ఫండమెంటల్ ఫోర్స్ అన్నమాట. ఈ శక్తి అనేది ఏదో గాలిలో మాట కాదు. ఇది మన శరీరంలో ఉంటుంది, మన ఆలోచనల్లో ఉంటుంది, మనం మాట్లాడే మాటల్లో కూడా ఉంటుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే దీన్ని వేర్వేరు ఫీల్డ్స్ వాళ్ళు వేరువేరుగా చూస్తారు. సైన్స్ ఏమో దీన్ని పని చేసే కెపాసిటీ అంటుంది. అదే స్పిరిచువాలిటీ అయితే దీన్ని ప్రాణశక్తి లేదా జీవన సారమని చెప్తుంది. సరే, ఈ ప్రాథమిక శక్తి గురించి తెలిసిందే. మరి దీని తర్వాత స్టెప్ ఏంటి? ఈ ఎనర్జీ, వైబ్రేషన్ మరియు ఫ్రీక్వెన్సీ ద్వారా ఎలా ఒక రూపాన్ని తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఎనర్జీ కదులుతున్నప్పుడు ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువు ఎప్పుడూ వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మన ఫీలింగ్స్ కూడా డిఫరెంట్ వైబ్రేషన్స్ అన్నమాట. పాజిటివ్ ఎమోషన్స్ ఒకలా వైబ్రేట్ అయితే నెగటివ్ ఎమోషన్స్ మరోలా వైబ్రేట్ అవుతాయి. సో శక్తి కదలటమే వైబ్రేషన్ అయితే మరి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? సింపుల్, ఆ వైబ్రేషన్ ఎంత స్పీడ్గా ఉందో చెప్పేదే ఫ్రీక్వెన్సీ. అంటే ప్రేమ, కృతజ్ఞత లాంటి హై వైబ్రేషన్ ఫీలింగ్స్కి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అదే ద్వేషం, అసూయ లాంటి లో వైబ్రేషన్ ఫీలింగ్స్కి చాలా స్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు మనం అసలైన విషయానికి వస్తున్నాం. ఈ శక్తి, ఈ కదలిక, వీటన్నిటి ఫలితమేంటి? అదే మేనిఫెస్టేషన్, అంటే సాకారం కావడం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే మేనిఫెస్టేషన్ అనేది మన లోపలి ప్రపంచానికి, మనకు బయట కనిపించే ప్రపంచానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇదొక డైరెక్ట్ రిలేషన్షిప్ అన్నమాట. ఒక వ్యక్తి ఏ ఎనర్జీలో అయితే ఉంటాడో దానికి సంబంధించిన వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ ఉన్నవే వాళ్ళ జీవితంలోకి ఆకర్షించబడతాయి. పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తాయి. దీనికి రివర్స్ కూడా అంతే నిజం. ఓకే, ఎప్పటిదాకా మనం శక్తి, కంపనం, ఆవృత్తి ఇలా వేర్వేరుగా చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూస్తే అసలు సంబంధమేంటో అర్థమవుతుంది. ఇదొక గొలుసుకట్టు లాంటిది. దీన్ని మనం బ్రేక్ చెయ్యలేం. మొదట శక్తి, అది వైబ్రేట్ అవుతుంది ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో. చివరికి అదే మన రియాలిటీగా మేనిఫెస్ట్ అవుతుంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్విక్ సమరీలాగా మొత్తం అర్థమైపోతుంది. బేసిక్ ఫోర్స్ దగ్గర్నుంచి చివరికి వచ్చే లైఫ్ ఎక్స్పీరియన్స్ వరకు. ఇదంతా ఇంకా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా అర్థం కావాలంటే అందరికీ తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ని ఒక రేడియో స్టేషన్ ట్యూన్ చేయడంతో పోల్చుకుందాం. ఇక్కడ రేడియోనే మన సోర్స్ అనుకోండి, అదే మన ప్రాథమిక శక్తి. ఇక రేడియోకి వచ్చే కనిపించని సిగ్నల్ ఉంది కదా, అదే వైబ్రేషన్. మనం ఒక పర్టికులర్ ఛానల్కి ట్యూన్ చేస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ 98.3 FM, అదే ఫ్రీక్వెన్సీ. మరి ఫైనల్గా స్పీకర్లోంచొచ్చే పాట, అదే మేనిఫెస్టేషన్, అదే సాకారం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఏ ఛానల్కి ట్యూన్ చేసి ఉంటే ఆ ఛానల్లో వచ్చే పాటనే వినగలం. అంతేకాని క్లాసికల్ స్టేషన్ పెట్టి రాక్ మ్యూజిక్ వస్తుందని ఆశించలేం కదా. లైఫ్ కూడా అంతే. మనం ఏ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయి ఉంటామో దానికి తగ్గట్టే మన అనుభవాలు ఉంటాయి. ఇది మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర ఆపుతుంది. అదేంటంటే, ఈ జీవితమనే రేడియోలో మన అంతర్గత స్థితే ట్యూనర్ అయితే మనం ఏ పాట వినాలనుకుంటున్నాం? అంటే ఎలాంటి అనుభవాన్ని మన జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నాం? అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎప్పుడైనా అనిపించిందా మన లోపల మెదిలే ఆలోచనలకి, మన కళ్ల ముందు కనిపించే నిజ జీవితానికి ఏదో తెలియని లింక్ ఉందని? అసలు మన ఆలోచనలే మన లైఫ్ని ఎలా డిసైడ్ చేస్తాయో, దాని వెనకుమ మెకానిక్స్ ఏంటో ఈరోజు వివరంగా చూద్దాం. అవును, మన ఈ మొత్తం చర్చకు ఇదే.
ఇదే అస్సలైన ప్రశ్న. మన మైండ్లో పుట్టే ఒక చిన్న ఆలోచన చివరికి మన రియాలిటీలో ఒక పెద్ద సంఘటనగా ఎలా మారిపోతోంది. ఇదేదో మ్యాజిక్లా అనిపిస్తోంది కదా, కానీ దీని వెనకొక సైన్స్ ఉంది. ఆ సైన్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. సరే, మరి ఈ టాపిక్ని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నాం? ఫస్ట్, ఈ యూనివర్స్లో ప్రతిదీ ఒక వైబ్రేషన్ అనే ఐడియాతో స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత అసలు ఎనర్జీ అంటే ఏంటి, వైబ్రేషన్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో చూద్దాం. ఇక ఫైనల్గా వీటన్నిటి ఫలితమైన మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకుని ఈ పజిల్ ముక్కలన్నిటినీ కలిపి ఒక కంప్లీట్ పిక్చర్ చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి చాలు. ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ, మేనిఫెస్టేషన్. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది, ఒకదాని తర్వాత ఒకటి మన జీవితాన్ని ఎలా క్రియేట్ చేస్తాయో ఇప్పుడు చూడబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్. ఓకే, మన ఫస్ట్ పాయింట్, ప్రతిదీ ఒక కంపనమే. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా చాలా పవర్ఫుల్ ఐడియా. మనమిప్పుడు చూడబోయేదేంటంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతీదీ, అవును, అక్షరాల ప్రతి వస్తువు నిరంతరం కదులుతూ వైబ్రేట్ అవుతూనే ఉంటుందన్నమాట. ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ ఇది నిజం. మనం చూసే ఈ టేబుల్ నుంచి మన శరీరం, చివరికి మన మైండ్లో వచ్చే ఆలోచనల వరకు అన్నీ ఒకే ఒక ఫండమెంటల్ ఎనర్జీతో తయారయ్యాయి. అన్నీ దాని వేరువేరు రూపాలే. మరింతకీ ఆ ఎనర్జీ ఏంటి, అది ఎందుకు అలా కదులుతుంది చూద్దాం. రైట్, ఇప్పుడు మనం అస్సలు బేసిక్స్లోకి వెళ్తున్నాం. అదే ఎనర్జీ అండ్ వైబ్రేషన్, శక్తి మరియు కంపనం. ఈ రెండూ గనక మనకు క్లియర్గా అర్థమైపోతే మిగతా కాన్సెప్ట్ మొత్తం చాలా చాలా సింపుల్ అయిపోతుంది. ఫస్ట్, ఎనర్జీ అంటే శక్తి. ఇదే అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్. మనం సైన్స్లో చదువుకుంటాం కదా, ద కెపాసిటీ టు డూ వర్క్ అని. కానీ దీన్నే మనం స్పిరిచువల్గా చూస్తే దీన్నే ప్రాణశక్తి అంటారు, లేదా లైఫ్ ఫోర్స్. సింపుల్గా మనలో, మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లో, ప్రతి ఆలోచనలో ఉండే బేసిక్ ఫోర్స్ అన్నమాట. ఓకే, మరి వైబ్రేషన్ అంటే ఏంటి? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. వైబ్రేషన్ అనేది ఎనర్జీకి వేరేది కాదు. ఎనర్జీ ఉండంటే అది కదులుతుంది, ఆ కదలికే వైబ్రేషన్. సింపుల్, ఎనర్జీ ఇన్ మోషన్ ఈజ్ వైబ్రేషన్. శక్తి కదలడమే కంపనం. అందుకే ఎనర్జీ ఉన్న ప్రతీదీ వైబ్రేట్ అవుతుంది. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే మన ఎమోషన్స్ని తీసుకుందాం. మన ఫీలింగ్స్ కూడా డిఫరెంట్ వైబ్రేషన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు మనం హై వైబ్రేషన్లో ఉన్నట్టు. అదే కోపంగా, భయంగా, చిరాగ్గా ఉన్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి, అంటే మనం లో వైబ్రేషన్లో ఉన్నట్టు. ఓకే, ఎనర్జీ, వైబ్రేషన్ అర్థమయ్యాయి. ఇప్పుడు ఈ చైన్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అదే ఫ్రీక్వెన్సీ. మరి ఈ వైబ్రేషన్స్ని కొలవడం ఎలా, వాటి మధ్య తేడా ఏంటి? ఇక్కడే మనకు ఫ్రీక్వెన్సీ అనే కాన్సెప్ట్ హెల్ప్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఆవృత్తి. దీన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆ వైబ్రేషన్ యొక్క స్పీడ్ అంతే. ఆ కంపనం ఎంత ఫాస్ట్గా జరుగుతోంది లేదా ఎంత స్లోగా జరుగుతోంది అని చెప్పేదే ఫ్రీక్వెన్సీ. స్పీడ్ ఎక్కువ ఉంటే హై ఫ్రీక్వెన్సీ అంటాం, స్పీడ్ తక్కువ ఉంటే లో ఫ్రీక్వెన్సీ అంటాం. మళ్ళీ మన ఎమోషన్స్ ఎగ్జాంపుల్కే వద్దాం. ప్రేమ, కృతజ్ఞత, సంతోషం ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్స్కి చాలా హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అవి చాలా ఫాస్ట్గా వైబ్రేట్ అవుతాయి. మరోవైపు ద్వేషం, అసూయ, కోపం ఇలాంటి నెగటివ్ ఫీలింగ్స్కి చాలా లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అవి చాలా నెమ్మదిగా, బరువుగా వైబ్రేట్ అవుతాయన్నమాట. సరే, మనం ఎనర్జీ చూశాం, వైబ్రేషన్ చూశాం, ఫ్రీక్వెన్సీ కూడా చూశాం. ఇప్పుడు మనం ఈ మొత్తం ప్రాసెస్ యొక్క ఫైనల్ స్టేజ్, బహుశా అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండే స్టేజ్కొచ్చేశాం. అదే మేనిఫెస్టేషన్, అంటే సాకారం కావడం. మేనిఫెస్టేషన్ అనగానే ఇదేదో మాయా, మంత్రం అనుకుంటారు. కానీ కాదు. చాలా సింపుల్గా చెప్పాలంటే మన లోపలున్న ఆలోచనలు, ఫీలింగ్స్, నమ్మకాలు మన బయట నిజ జీవితంలో అనుభవాలుగా మారడమే మేనిఫెస్టేషన్. మన ఇన్నర్ వరల్డ్, మన ఔటర్ వరల్డ్ని క్రియేట్ చేయడమన్నమాట. అంటే ఇప్పుడు ఈ కనెక్షన్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. అంతా మన ఎనర్జీతోనే మొదలవుతుంది. మన ఎనర్జీ మన వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్ మన ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తుంది. ఇక ఆ ఫ్రీక్వెన్సీ తనకు మ్యాచ్ అయ్యే వాటిని మన జీవితంలోకి అట్రాక్ట్ చేస్తుంది. అదే మేనిఫెస్టేషన్. ఇదొక పర్ఫెక్ట్ చైన్ రియాక్షన్. సరే, ఇప్పటిదాకా మనం ఈ ముక్కలన్నీ విడివిడిగా చూసాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒకే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్తో ఈ మొత్తం కాన్సెప్ట్ క్రిస్టల్ క్లియర్ అయిపోతుంది. ఈ మొత్తం ప్రాసెస్ని ఒక రేడియో స్టేషన్తో పోల్చుకుందాం.
అవును, ఒక రేడియో. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది ఒక పర్ఫెక్ట్ అనాలజీ. అదెలాగో ఇప్పుడే చూద్దాం. ఈ పోలిక చూడండి, ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందో. మనలో ఉన్న ఎనర్జీయే ఆ రేడియో. మన ఫీలింగ్స్ యొక్క వైబ్రేషన్ ఆ రేడియో పంపించే సిగ్నల్. మనం ఏ ఎమోషనల్ స్టేట్లో ఉన్నామనే ఫ్రీక్వెన్సీయే మనం ట్యూన్ చేసిన ఛానల్. మరి మన జీవితంలోకి వచ్చే అనుభవాలైన మేనిఫెస్టేషన్ అదే ఆ ఛానల్లో ప్లే అయ్యే పాట. అంతే సింపుల్. మనం ఏ ఛానల్కి ట్యూన్ చేస్తామో ఆ ఛానల్లో వచ్చే పాటే మనకు వినిపిస్తుంది. మనం 98.3 FM పెట్టి 93.5 FMలో వచ్చే పాట రావాలంటే వస్తుందా? రాదు కదా. మన జీవితం కూడా అంతే సింపుల్. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేడియోలాగే మనం ఏ ఫ్రీక్వెన్సీనైతే బయటికి పంపిస్తున్నామో దానికి సరిపోయే జీవితాన్నే మనం అట్రాక్ట్ చేస్తాం. మనం ఆనందం, ప్రేమ, కృతజ్ఞత అనే హై ఫ్రీక్వెన్సీ ఛానల్కి ట్యూన్ అయితే మన లైఫ్ సాంగ్ కూడా అలాగే ఉంటుంది. అదే కోపం, భయం, అసూయ అనే లో ఫ్రీక్వెన్సీ ఛానల్లో ఉంటే లైఫ్లో వచ్చే పాట కూడా అలాగే ఉంటుంది. మంచి విషయమేంటంటే ఆ ఛానల్ మార్చే రిమోట్ మన చేతుల్లోనే ఉంది. అయితే ఈ మొత్తం విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒక్క క్షణం మనల్ని మనం ఈ ప్రశ్న అడుగుదాం. ప్రస్తుతం మన జీవితమనే రేడియో ఏ ఛానల్కి ట్యూన్ అయ్యుంది? ఇప్పుడు మనం వింటున్న ఈ పాట మనకు నచ్చిందా? ఒకవేళ నచ్చకపోతే ఛానల్ మార్చాల్సిన టైం వచ్చిందేమో. ఆలోచించాల్సిన విషయం కదా.